నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 కంపించిన భూమి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు. జిల్లాల్లో భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు. నేడు పెద్దపల్లిలో యువ వికాస సభ. హాజరు కానున్న సీఎం. గ్రూప్ 4 విజేతలకు ఉద్యోగ పత్రాలు అందించనున్న రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశలో మరో ముందడుగు. ఉత్తర భాగంలో అటవీ భూములిచ్చేందుకు కేంద్రం అంగీకారం. యూపీలోని సంభల్లో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన. ఉద్రిక్తతల దృష్ట్యా వాయిదా వేసుకోవాలని కోరుతున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అలజడి రేగింది. పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. ఉదయం 7:27 తర్వాత పలు చోట్ల భూ ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేసి తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్నటువంటి జనం భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అలాగే మంచాలు కూడా కదిలేయని చెప్పారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే కేవలం 2 నుంచి 3-4 సెకండ్లు మాత్రం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం అలాగే తాడ్వాయి తదితర ప్రాంతాల్లో పాత గోడలుకి బీటలు వారే పాత గోడలు కూడా పడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక హన్మకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూ ప్రకంపనలు ఎలా వచ్చాయనేది కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఇవాళ మార్నింగ్ 7:30 సమయంలో ఇంట్లో కూర్చొని నేను సెల్లు చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక రోడ్డు రోలరు స్పీడ్గా మన పక్క నుంచి వెళ్తే ఎట్లయితే భూమి షేక్ అవుతుందో ఆ విధంగా వచ్చింది. అరే ఏంటి ఇట్లా అనిపిస్తుందని చూశాను. అంటే స్లాబ్ మీద కూడా అంటే ఏదో సౌండ్, అంటే పెద్ద ఎత్తున సౌండ్ చేసినట్టుగా అనిపించింది. ఇది ఇట్లా అవుతుంది ఏంటి, అరే ఏం జరుగుతుంది, ఏమన్నా పెద్ద వాహనం ఇట్లా ఈ స్ట్రీట్లో వెళ్తుందా అని అనిపించింది. ఇంతలోనే అంటే మేము ఇది ఆలోచించే లోపలే అంటే 10 నుంచి 15 సెకండ్ల లోపలే మళ్ళీ ఒక వైబ్రేషన్ ఆగిపోయింది. ఆ తర్వాత అరే ఇది ఏమైనా భూకంపం లాగా ఉందా అని అనిపించింది కూడా. మా బాబు కూడా పడుకొని ఉన్నాడు, కింద పడుకొని ఉంటే తనకు కూడా షేక్ అయినట్టుగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సేమ్ అదే సమయంలో మా మిస్సెస్ గార్డెన్ పోయింది, తనకు ఫోన్ చేసి అడిగితే నేను నడుస్తుంటే నాకు ఇట్లా షేకింగ్ అనిపించింది, కానీ నాలో ఏమైనా సమస్య ఉందో అంటే హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నదేమో అని నేను అనుకున్నాను. అట్లా చాలామంది కూడా ఈ యొక్క ప్రకంపనలను చూసి అంటే మొదటిసారి వరంగల్ కేంద్రంగా లేకపోతే హనుమకొండ కేంద్రంగా మొదటిసారిగా ఈ యొక్క ప్రకంపనలు వచ్చినాయి. దానివల్ల మాకు కొంత చాలా భయం వేస్తుంది. అంటే వేరే ప్రాంతాలలో ఇట్లా వచ్చింది అనుకున్నప్పుడు ఏమనిపించలే, కానీ ఇప్పుడు ఈ లోకల్గా ఈ విధంగా జరగడంలో మాకు ఒక రకంగా భయం వేస్తుంది. మళ్ళీ కూడా వస్తుందని ఒక పుకార్లు ఇట్లా వాట్సాప్లో అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఉదయము ఒక భయభ్రాంతులకు గురయ్యే సంఘటన జరిగిందండి. అది మేము కూడా ఊహించలేదు. బెడ్పై పడుకున్న సందర్భంలో ఒక 5 to 10 సెకండ్స్ ఒకటేసారి బెడ్ను ఎవరో పట్టుకొని ఊపినట్టుగా జరిగింది. ఇది నా మనసులోనే పెట్టుకున్న ఏం జరిగింది అనేది. కామన్గా పిల్లలకి ఇట్లా ఎవరైనా ఊపినని చూస్తే ఎవరు లేరు. సైలెంట్గా లేచిన తర్వాత మళ్ళీ నేను ముఖం గిల్ల కడుక్కొని ఫోన్ ఓపెన్ చేసే వరకు భూకంపాలకు సంబంధించిన అన్ని ములుగు కేంద్రంగా 5.3 రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంపం వచ్చినట్టు, దాని ప్రకంపాలతోటి మనకు ఈ వైబ్రేషన్ జరిగినట్టుగా న్యూస్ వచ్చినాయి. దీన్ని చూసిన తర్వాత నేను నా మైండ్లో ఉన్న ఆలోచన మళ్ళీ మా వైఫ్ తోటి షేర్ చేసుకున్నా. మీరు కిచెన్లో ఉన్నారు కదా, ఏమన్నా గమనించారా అని చెప్పేసి గమనిస్తే నాకు అలాంటిది ఏం జరగలేదన్నారు. కానీ ఈ భూకంప ప్రకంపనాల వైబ్రేషన్ మాత్రం వాస్తవానికి ఎవరైనా సైలెంట్గా సోఫాలో కూర్చున్న వాళ్ళు కానీ, బెడ్ పై ఉన్న వాళ్ళు కానీ, ప్రశాంత వాతావరణంలో ఉన్న వాళ్ళు మాత్రమే గమనించడం జరిగింది. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత మా పక్కకు ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉంటారు, వారిని అడిగినా మీరు ఏమైనా గమనించారని అడిగితే వాళ్ళు ఏమంటే మేము సీసీ ఫుటేజ్ చూస్తే మా ఇంటి ముందున్న కారు ఇట్లా వైబ్రేషన్గా అటు ఇటు కదిలినట్టుగా మేము గమనించామని చెప్పేసి అన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలలో
మనకు చాలా చోట్ల జరిగినాయి. కానీ మనకు ఎలాంటి ముప్పు, భూకంప ముప్పు కానీ వరద ముప్పు కానీ మనం ఉండదని అందరూ చాలా నిర్భయంగా బ్రతికే వాళ్ళు ప్రజలు. అలాంటిది ఈ భూకంప ప్రకంపనాలతో అందరూ ఒకటేసారి, అందరికి ఎవరికి తెలియదు వాస్తవానికి, కానీ అందరు ఈ పుకార్లన్నీ వినే వరకు అందరూ కూడా మనకు కూడా వస్తుంది అనే ఒక భయభ్రాంతిలకు గురవుతున్నారు. మళ్ళీ రిపీటెడ్గా కూడా మళ్ళీ ఈ భూకంపం వస్తుందని చెప్పేసి ఒక 1 అవర్లో వస్తుందని చెప్పేసి వాళ్ళకి చిన్న సమాచారంతో కూడా అందరూ అదే భయభ్రాంతులలో ఉన్నారు. కాబట్టి మనము అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎటు నుంచి ఏ విధంగా వస్తాయో తెలియదు. కాబట్టి మనం అందరం గమనించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ షూ వేసుకునే క్రమంలో చిన్న జరుకులెక్క కనిపిస్తే నాకేదో అదైంది అని అనుకున్నాను. తర్వాత తెలిసిందంటే ఇది భూకంపం అని. కాకపోతే ఇట్లాంటి మన ప్రాంతంలో కొత్త కాబట్టి మాకు కొత్త అంటే ఆ చిన్న 2 to 5 సెకండ్సే అనుకుంటా చిన్న జరుకులెక్క కనిపించింది. అది భూకంపం నాకు తెలియదు. తర్వాత బయటకు వచ్చి వాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ వాకర్స్ చెప్తే ఇది భూకంపం అని తెలిసింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అలాగే ఇక ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, తర్వాత ములుగు, తాడ్వాయ్ ఈ ప్రాంతాల్లో పాత ఇళ్ళకి సంబంధించి బీటలు పడ్డాయి. అలాగే ఇక వరంగల్ జిల్లాలోనూ కూడా చాలా చోట్ల భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది సింగరేణి కోల్బెల్ట్ ఏరియా కానీ అలాగే గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఇలాంటి స్వల్ప భూ ప్రకంపనలు సహజమేనని, ఎలాంటి భయాందోళనలకు లోను కావక్కర్లేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇది చాలా స్వల్పంగా సంభవించిన ప్రకంపనలే కాబట్టి ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని నిపుణులంతా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన భూకంపంపై ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సీనియర్ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు గారి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి కూడా పరుగులు తీశారు. అసలు భూ ప్రకంపనలు ఎందుకు సంభవించాయని తెలుసుకునేందుకు ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకున్నాం. నమస్తే సార్. ఈరోజు తెల్లవారుజామున 7:30 మధ్యలో చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఏకకాలంలో ఈ ప్రకంపనలు సంభవించడానికి కారణాలు ఏంటి? దీని తీవ్రత ఏ మేరకు నమోదైందంటారు? సో ఈ ఉదయం జరిగినటువంటి భూకంపం కొంచెం మ్యాగ్నిట్యూడ్ కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే 5+ మ్యాగ్నిట్యూడ్. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మనకి పెద్ద భూకంపాలు రావు, ఎందుకంటే మనం చాలా స్టేబుల్ కాంటినెంట్లో ఉన్నామన్నమాట. అంటే కంపారిటివ్లీ ఇప్పుడు హిమాలయాస్ అటువైపు మనం చూస్తే కనుక 7-8 మ్యాగ్నిట్యూడ్ కూడా వస్తుంటాయి అన్నమాట. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కంప్లీట్లీ సేఫ్ అంటానికి లేదు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ గతంలో కూడా భూకంపాలు సంభవించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గోదావరి రివర్ బెల్ట్ అంటాము. సో ఏమవుతుందంటే నది ప్రవహిస్తున్న ప్రాంతాలన్నీ కూడా భూమి లోపల పగుళ్ళు ఏర్పడతాయి. అండ్ ఈ పగుళ్ళు అప్పుడప్పుడు వీటి సర్దుబాటు వల్ల భూకంపాలు వస్తాయి. కాబట్టి గతంలో మనం ఈ భద్రాచలం, వరంగల్, ఖమ్మం ఈ ఏరియాస్లో భూకంపాలు వచ్చినాయి గతంలో. అండ్ లార్జెస్ట్ ఎర్త్క్వేక్ మనం ఇప్పటి వరకు చూసింది భద్రాచలంలో 1969, ది మ్యాగ్నిట్యూడ్ 5.7, అంటే దీనికన్నా పెద్దదే అన్నమాట. తర్వాత ఒంగోలులో కూడా వచ్చింది 1967లో. సరే, ఆ తర్వాత ఇప్పుడే మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఎర్త్క్వేక్. సో దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ డేటా మా సైస్మోగ్రాఫ్ స్టేషన్స్లో రికార్డ్ అవుతుందన్నమాట. అండ్ ఆ రికార్డ్స్ని స్టడీ చేస్తే ఇంకా దీని గురించి వివరంగా మనకి అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ గోదావరి రివర్, ఆల్ అలాంగ్ ద గోదావరి రివర్ మనకి యాక్టివ్ ఫాల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చిన్న చిన్న భూకంపాలు సంభవించినాయి, ఇది వాటిని మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు అంటే ఇంత పెద్ద భూకంపం వచ్చిందని చెప్పి మనం దీని గురించి చూస్తున్నాము. సో మెయిన్ భూకంపం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత కొన్ని చిన్న చిన్న భూకంపాలు రావచ్చు ఇదే ప్రాంతంలో, ఎందుకంటే వీటిని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం. ఆఫ్టర్ షాక్ అంటే ఏంటంటే పెద్ద భూకంపం జరిగినప్పుడు అది సర్దుబాట్ల కోసం ఇంకా కొన్నాళ్ళ పాటు మనకి చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. సో దానివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. అలాగే 5 మ్యాగ్నిట్యూడ్ వల్ల పెద్దగా డ్యామేజ్ కూడా అవ్వదని అనుకుంటున్నాను. నాకు ఇంకా డ్యామేజ్ రిపోర్ట్ ఏమీ రాలేదు. కానీ జనరలీ 5 మ్యాగ్నిట్యూడ్కి ఎక్కువ పెద్దగా డ్యామేజ్ ఉండదు. సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలకి అంత భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి.
ఇంకేమైనా ఫర్దర్గా అర్త్క్వేక్స్ వస్తున్నాయేమో మా సైంటిస్టులు రికార్డ్ చేస్తున్నారు, స్టడీ కూడా చేస్తుంటారు దాన్ని. సో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే గోదావరి ప్రాంతంలోనే మనకు సంభవిస్తే అంటున్నారు కదా. ఈరోజు భాగ్యనగరంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా భూమి 2 సెకన్ల పాటు కంపించినట్టు అక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నది. ఎట్లా చూస్తారు? అంటే బేసిక్గా భూకంపం ఒక చోట సంభవిస్తుంది, దాని తరంగాలు అవి అన్ని దిక్కుల్లోకి ప్రయాణించి వేరే ప్రాంతాల్లో కూడా మీకు ప్రకంపనల్ని కలగజేస్తాయి. అంతేగాని హైదరాబాద్లో భూకంపం వచ్చినట్టు కాదు. సో బేసిక్గా భూకంపం వచ్చిన లొకేషన్ ఒకటే ఉంటుందన్నమాట. సో బేసిక్గా హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ జోన్. మొత్తం కంట్రీలో కనుక మనం చూస్తే కొన్ని జోన్స్ ఉన్నాయి, అక్కడ మీకు అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉండదు. సో బేసిక్గా హైదరాబాద్కి అంత ముప్పు లేదు. సో ఈవెన్ ఇప్పుడు గోదావరి ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో కూడా మరీ చాలా పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం కనపట్లేదు. అంటే హిమాలయాస్లో వచ్చినట్టుగా లేదా మన టర్కీలో చూసాం మనం భూకంపం, ఆ విధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని స్టేబుల్ జోన్ అంటాము. కాకపోతే మీకు ఎక్కడైనా నదులు ప్రవహించే ప్రాంతాల్లో కొన్ని పగుళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. వాటి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి భూకంపాలు వస్తూ ఉంటాయి, కానీ దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే భూ ప్రకంపనలకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులే అనుకోవచ్చు అంటారా? అలా ఉండదండి. అంటే చిన్న చిన్న భూకంపాలు ఏవైతే క్లోజ్ టు సర్ఫేస్ భూకంపాలు ఏవైతే వస్తాయో వాటికి వర్షపాతానికి సంబంధం ఉంటుంది. కొన్ని స్టడీస్ దీని మీద స్టడీస్ అయినాయి. కానీ పెద్ద భూకంపాలు దే హ్యాపెన్ ఓన్లీ డ్యూ టు ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ఖండాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్దవి, ఇవి ఢీకొన్నప్పుడు మనకి అతిపెద్ద భూకంపాలు వస్తాయన్నమాట. సో అటువంటిది మనకి పరిస్థితి ఇక్కడ లేదు తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి సంబంధించిన ప్లేట్ బౌండరీ ఏమీ లేదు ఇక్కడ. మనకి ప్లేట్ బౌండరీస్ అంటే హిమాలయాలు, తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా, అండమాన్ ఈ ప్రాంతాలు, లేదా గుజరాత్ కచ్ ఏరియా, ఇవి ప్లేట్ బౌండరీస్కి దగ్గరలో ఉన్నాయి. అక్కడ ప్లేట్లు ఢీకొనడం వల్ల అతిపెద్ద భూకంపాలు వస్తాయి. వేరేస్ తెలుగు రాష్ట్రాలు దే ఆర్ స్టేబుల్ కాంటినెంట్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చే భూకంపాలు జనరల్గా చిన్నవే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల్లో 5.7 మ్యాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ చూడలేదు. అది కూడా 1969లో వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ చిన్న చిన్న భూకంపాలు వస్తాయి ఖచ్చితంగా. అవి మనం ఫీల్ అవ్వకపోవచ్చు, కాకపోతే మా సెస్మోగ్రాఫ్ రికార్డ్స్లో ఇవి రికార్డ్ అవుతాయి. అంటే మేము వీటిని స్టడీ చేస్తూ ఉంటాము, కానీ ప్రజలు అంత భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి దీనివల్ల డ్యామేజ్ కూడా అంత ఎక్కువ అయి ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే కనుక రిపోర్ట్ చేయడం బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఒకవేళ అర్త్క్వేక్స్ వచ్చినా దయచేసి మీరు కంగారు పడద్దు. మీరు అంటే ఇల్లు వదిలేసి బయట రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం అయితే లేదు. అంటే భూ ప్రకంపనలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో కానీ తెల్లవారుజాములో కానీ సంభవిస్తుంటాయి, ఎందుకంటారు? అలా ఏమి ఉండదండి. భూకంపాలు ఈ టైంకే రావాలని అలా ఏం లేదు. అంటే అట్లీస్ట్ స్టడీస్ ఇంతవరకు జరిగిన స్టడీస్లో అటువంటి ప్యాటర్న్ ఖచ్చితంగా ఏమీ కనపడలేదు. అప్పుడప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ బట్టి వర్షాకాలంలో మీకు కొన్ని చోట్ల షాలో అర్త్క్వేక్స్, అంటే మనకు సర్ఫేస్కి దగ్గరగా ఉన్న అర్త్క్వేక్స్ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా రిజర్వాయర్స్, డ్యామ్స్ ఉన్న చోట అది జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పెద్ద భూకంపాల గురించి. సో పెద్ద భూకంపాలు ఖచ్చితంగా ప్లేట్ల కదలిక వల్ల మాత్రమే వస్తాయి. వాటికి వాతావరణంతో లేదా వర్షపాతంతో సంబంధం లేదు. భూ ప్రకంపనలు సంభవించినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ కానీ మన తెలుగు రాష్ట్రాలకు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మామూలుగా యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం గనక ఇళ్ళు కట్టుకుంటే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనది జోన్ 2 లేదా జోన్ 3 హజార్డ్ జోన్. ఇప్పుడు మన ఇండియాలో సైస్మిక్ హజార్డ్ జోన్స్ ఉన్నాయి, జోన్ 2, 3, 4, 5. సో మనం జోన్ 2లో లేదా జోన్ 3లో ఉంటాం. అండ్ గోదావరి వ్యాలీ దగ్గర కూడా నేను చెప్పినట్టుగా 5 మ్యాగ్నిట్యూడ్ 5+ కన్నా ఎక్కువ జనరల్గా రావు. సో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో యాజ్ పర్ గైడ్ లైన్స్ కరెక్ట్గా ఉంటే చాలు, అది విల్ బీ సేఫ్. ఇప్పుడు అదే మనకి నార్త్లో ఇప్పుడు హిమాలయాస్ దగ్గర అయితే దాన్ని మామూలు కన్స్ట్రక్షన్ కూడా సరిపోదు. సో వీ గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ అర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ అంటారు. సో వాటిని కొంచెం స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేస్తే కానీ అవి సేఫ్గా నిలబడవు. మనకి ఆ సిచ్యువేషన్ హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా
అంత భయపడాల్సింది లేదు. కానీ కన్స్ట్రక్షన్ వీక్గా లేదా రాంగ్ కన్స్ట్రక్షన్స్ చేసిన చోట కొంచెం డెఫినెట్గా రిస్క్ పెరుగుతుందన్నమాట. అండ్ భూకంపం వచ్చినప్పుడు అంటే అంత కంగారు పడటం కాదు, మనకి అవకాశం ఉంటే బయటకు వచ్చేయడం బెటర్ బిల్డింగ్లోంచి. ఎందుకంటే బిల్డింగ్ ఒకవేళ వీక్ అయ్యి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బయట స్థలంలో మనం మామూలుగా ఓపెన్ గ్రౌండ్లో నుంచుంటే ఏమీ కాదు, ఎందుకంటే భూమి షేక్ అవుతుంది తప్ప మనకి ప్రమాదం యూజువల్గా భూకంపం వల్ల ప్రమాదం రాదు. ప్రమాదం వచ్చేది బిల్డింగ్స్ వల్ల. అందుకే అంటారు ఎర్త్క్వేక్స్ డోంట్ కిల్, బిల్డింగ్స్ డూ. సో బిల్డింగ్స్ వీక్ బిల్డింగ్స్ అయి ఉండి అవి మన మీద పడడం వల్ల ప్రమాదం ఉంటుంది, అంతే తప్ప భూమి షేక్ అవ్వడం వల్ల ప్రమాదం పెద్దగా ఉండదు. సో జనరల్గా మనకు అవకాశం ఉన్నప్పుడు బిల్డింగ్స్లోంచి బయటకు వచ్చి ఓపెన్ గ్రౌండ్స్ దగ్గర నిలబడితే సేఫ్ ఉంటుంది. అలాగే మీరు బయటకు వచ్చే అవకాశం లేదు అనుకుంటే కనుక మెయిన్గా మన మీద ఏ వస్తువులు పడకుండా చూసుకోవాలి. అంటే యూజువల్గా భూకంపం వచ్చినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అల్మారస్ మీద ఉన్న సూట్ కేసులు కానీ అలాంటి వస్తువులు ఏమైనా నెత్తి మీద పడడం వల్ల ప్రమాదం వస్తుంది. సో మీకు ఏమైనా టేబుల్ లాంటిది కానీ ఏదైనా ప్రొటెక్షన్ లాంటిది ఉంటే దాని కింద ఒక ఫ్యూ సెకండ్స్ దాని కింద కూర్చుంటే సరిపోతుంది. ధన్యవాదాలు సార్. ఇది పూర్ణచంద్రరావు గారు చెప్తుంది. ఈరోజు సంభవించినటువంటి ప్రకంపనలు పెద్దగా ఏం లేవని, దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు భయాందోళన గురి కావద్దని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, భూ ప్రకంపనలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? భారత భూకంప అధ్యయన కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఈ ఉదయం 7:27 సుమారుగా ఒక 5.3 భూకంప తీవ్రత ములుగు ప్రాంతం, తెలంగాణలోని ములుగు, మనుగూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పడినట్టుగా కూడా భారత భూకంప అధ్యయన కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీని ప్రభావం మాత్రం సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్లు, అంటే భూకంపం వచ్చిన ప్రాంతం నుంచి 250 కిలోమీటర్లు పూర్తిగా దాని ప్రభావం కనిపించింది. అందువల్లే ఆ కారణం వల్లే ఇటు తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఆంధ్రలో ఉన్నటువంటి ఏలూరు, ఉభయ గోదావరి, విశాఖ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూ ప్రకంపనలు కనిపించాయి. సుమారుగా 2 నుంచి 4 సెకండ్ల పాటు భూ ప్రకంపనల్ని అందరూ కూడా చవి చూశారు. అయితే ఇవి సాధారణంగా ఒక మొదటి అంతస్తున్న ప్రాంతాలకి అంత తెలిసే పరిస్థితి ఉండదు, కానీ కొంచెం బహుళ అంతస్తులున్న వారికి మాత్రం దీని ప్రభావం స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం, ఎందుకంటే తరంగాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ భూకంపం వచ్చిన ప్రాంతం నదీ పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉండవచ్చు అనేటువంటిది ప్రధానంగా నిపుణులు చెప్తున్నటువంటి అంచనా. అయితే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే సముద్ర దీవుల్లో అక్కడ వచ్చినటువంటి ప్రకంపనలు కానీ మన భారతదేశానికి కూడా కనిపించే, సముద్రంలో కొన్ని వందల కిలోమీటర్ కింద భూకంపం వచ్చినా ఆ ప్రభావం సుదూర ప్రాంతాలకు కనిపిస్తుంది. అలాగే భూకంప కేంద్రం అంటే భూమి నుంచి సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రం ఉంది, కానీ దాని ప్రకంపనలు మాత్రం సుమారుగా 250 కిలోమీటర్ల వరకు కనిపించాయి. అయితే ఇది కూడా భూకంప తీవ్రత కూడా 5.3 కాబట్టి పెద్దగా ఏ రకమైనటువంటి డ్యామేజ్ ని ఇది కలిగించలేదు. సాధారణంగా ఎప్పుడు కూడా 6 ఆ పైన వచ్చేటువంటి భూకంప తరంగాల తీవ్రత ఎక్కువ ఉంటే దాని ప్రభావం చవి చూసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కచ్ కానీ ఇతర ప్రాంతాల్లో భూకంపాలు వచ్చినప్పుడు 7.2, 6.8 తదితర ఆ రకమైనటువంటి రికార్డులు నమోదైన దాఖలాలు ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అయితే భూకంప సంబంధించిన అధ్యయన కేంద్రం ఇంకా దీన్ని అధ్యయనం చేస్తుంది. దీని మీద భూగర్భ అధ్యయన నిపుణులు అదేవిధంగా సిస్మాలజీ ఎక్స్పర్ట్స్ కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి భూకంపాలు కానీ ఇతర అంశాలు పరిశీలించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర గర్భ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాల్లో సాధారణంగా ఇప్పుడు కూడా భూలోపల ఉండేటువంటి పలకలలో కొంత మార్పు ఉంటుంది, అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఆ తీవ్రత ఎక్కువైనప్పుడు దీని ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది
5.3 తీవ్రత కలిగి ఉంది కాబట్టి సుమారు 2 నుంచి 4 సెకండ్ల పాటు కదిలినటువంటి స్వస్థత మనకు వచ్చిందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం అయితే భారత అధ్యయన కేంద్రం ప్రకారం కావచ్చు, ప్రభుత్వాల ద్వారా కానీ ఏ రకమైన డ్యామేజ్ ని ఈ భూకంపం ద్వారా కలిగినట్టుగా లేదని ఇప్పటికే భారత అధ్యయన కేంద్రం ప్రకటించింది. కానీ చాలా వరకు ప్రజలంతా కూడా కొంత భయకంపితులయ్యారు, భయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీని మీద ఇంకా అధ్యయనం కొనసాగుతోంది. ఆదిత్య పవన్, తెలంగాణలోని మరి ములుగులో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ ఉన్నపాటి కొద్దిపాటి సమయంలో సాధారణంగా భూకంప కేంద్రం నుంచి భూకంప తరంగాలు వచ్చినప్పుడు 5.3 నమోదైంది. ఒక భూకంపం వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది, లేదు పూర్తిగా ప్రారంభమైన తర్వాత అంటే అంతకు ముందున్నటువంటి భూ ప్రకంపనలు 4 ఉండొచ్చు, 4.3 కానీ 5.3 వచ్చినప్పుడు దాని యొక్క స్పష్టత తెలిసింది. కాబట్టి ఒక భూకంపం వచ్చినప్పుడు కొద్ది గంటల పాటు ఆ కదలికలు అంటే భూపొరల్లో అమరికల మార్పు జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తపరుస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మనకి 5.3 వచ్చిన తరంగాన్ని మనం గుర్తించగలిగాం, దాని ప్రభావం అంతా కూడా తెలిసింది. కానీ లోపల భూమి లోపల పొరల్లో ఇంకా సర్దుబాటు జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. అయితే అది తీవ్రత ఎక్కువ ఉంటే గానీ తెలిసేటువంటి అవకాశం ఉండదు. ప్రస్తుతం భూపొరల్లో ఆ సర్దుబాటు కొంత కొనసాగుతున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలలో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఈ రకమైనటువంటి భూమార్పు అమరికలు 2-3 సార్లు జరిగి ఉంటాయనేది కూడా ఈ సిస్మాలజీ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. రైట్, ధన్యవాదాలు పవన్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అలజడి రేగింది. పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5గా నమోదైంది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండు, రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్ల నుంచి బయటకు వెళ్లామని స్థానికులు తెలిపారు. అదేవిధంగా కోయలగూడెంలో సుమారు 5 సెకండ్ల పాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్నీ కదిలాయని స్థానికులు తెలిపారు. రాత్రి భూకంపం బయటకు వచ్చే ముందని పరిగెత్తుకుంటూ వచ్చాం. బయట చూస్తే ఎవరు లేరు, జనం ఎదురుకుండా శంకర్రావు గారు తీసేసి కూర్చున్నాం. ఏమన్నా మీకు ఏమన్నా భూ కంపించింది? అవునండి, నా కుర్చీ కూడా కదిలింది, నాకు అర్థం కాలేదు. వచ్చారు, ఆవిడకి తెలియలేదు. 10 సెకండ్స్ మాత్రం కంపించింది. కూర్చుంటాం కదా, కుర్చీలలో కదిలిపోయింది, గ్యాస్ బండ్ కదిలిపోయింది. ఇమ్మీడియట్గా మేము బయటకు వచ్చాం. బయట ఏం జరుగుతుంది, అందరూ వచ్చారు ఏంటని కంగారు బయటకు వచ్చాం. అసలు స్వీయ అనుభవం, తొలిసారి అసలు భూకంపం ఎలా ఉంటుందో దాని ఫీల్ అనేది ఫస్ట్ టైం తెలిసింది. అంటే చాలా మైన్యూట్గా 10 సెకండ్స్లో అయిపోయింది.